హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా కన్నయ్య అన్నప్రసన్న అండి. సో చాలా చాలా హ్యాపీ మూమెంట్ మాకు. మా ఇంట్లో ఫస్ట్ బాబు. సో మా మమ్మీ మార్నింగ్ లేవగానే చిన్నోడికి మా బాబు గాడికి మా చిన్న మమ్మీ కూడా చేయించింది. స్నానం చేయిస్తుందండి వీలైనప్పుడు. ఇది సాయిబాబా టెంపుల్ అండి, ఫేమస్ టెంపుల్. చాలా బాగుంటుంది అన్నమాట అక్కడ. అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు వచ్చేసారండి. ఆల్మోస్ట్ మాకంటే ఫస్ట్ మా ఫ్యామిలీ వాళ్ళే ఉన్నారు అక్కడ టెంపుల్. సో మేము అన్నప్రసన్న వచ్చేసి ఇక్కడ ఉప్పల్, మేము స్టేడియం దగ్గర ఉండేవాళ్ళం అనమాట. సో అక్కడ ఉప్పల్ దగ్గర స్టేడియమా, అక్కడ స్టే చేసేవాళ్ళం మేము ఇంతకుముందు. ఇప్పుడు మేము సికింద్రాబాద్ మారేడుపల్లిలో ఉంటున్నామండి. సో అక్కడ సాయిబాబా టెంపుల్ చాలా చాలా బాగుంటుంది. చాలా ఫేమస్ టెంపుల్. సాయిబాబా టెంపుల్ అన్నట్టే కానీ అక్కడ శివాలయం ఉంటుంది, అమ్మవారి టెంపుల్ ఉంటుంది. చాలా ఫేమస్ టెంపుల్ అది. మేము అక్కడ ఉన్నప్పుడు ఎవ్రీ సండే ఎవ్రీ వీకెండ్ లేదా హాలిడేస్ ఉన్నప్పుడు ఎప్పుడు వెళ్ళేవాళ్ళం అనమాట సాయిబాబా టెంపుల్. అందులో ఇంకొకటి ఫేమస్ ఏంటి అంటే నాకు చాలా ఇష్టమైన గాడ్ అనమాట. అందుకని మేము టెంపుల్లో చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాము అన్నప్రసన్న. సో ఆ రోజు మాకు చాలా లేట్ అయింది. ఆ రోజు మాకు 9 o'clock అవ్వాల్సింది, స్టార్ట్ అవ్వాల్సిన అన్నప్రసన్న ఆల్మోస్ట్ 11 అయింది. పంతులు కూడా ఇంకా మా కోసం చాలా ఓపికతో వెయిట్ చేశాడు. సో మా ఫ్యామిలీ వరకు మేము ఇన్వైట్ చేసామన్నమాట. మా మమ్మీ, డాడీ, మా బాబాయ్ వాళ్ళు, మా పిన్ని వాళ్ళు, మా బావ వాళ్ళు, మా మామయ్య, మా అక్క వాళ్ళు విత్ చిల్డ్రన్స్ ఫ్యామిలీ తోటి అందరూ వచ్చారనమాట. మా తమ్ముళ్ళు, మా చెల్లె వాళ్ళు అందరూ. సో ఇంకా చాలామంది, మా గ్యాంగ్ చాలా పెద్దదే, చాలామంది మిస్ అయ్యారు. సో అందరికీ ఎవరికెవరికైతే కొంచెం టైం ఉందో వాళ్ళ మట్టుకి అటెండ్ అయ్యారనమాట. పూజ కూడా చాలా బాగా చేయించాడు పంతులు. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. చాలాసేపు ప్రశాంతంగా, చాలాసేపు పీస్ఫుల్గా మంచిగా అమ్మవారిని పెట్టి సాయిబాబా టెంపుల్, సాయిబాబా దగ్గర, ఇక్కడ అమ్మవారి దగ్గర అంతా బాగా పూజ చేయించాడు. ఆల్మోస్ట్ మాకు లేట్ అయిందండి. ఆయన ఓపికతో పంతులు చాలా బాగా చేయించాడు. చాలా బాగా అనిపించింది. అందరం ఫ్యామిలీ వాళ్ళు అటెండ్ అయ్యి అందరం చాలా బాగా అన్నప్రసన్న బాగా సెలబ్రేషన్ చేసుకున్నాము. సో మా కన్నయ్యకి అసలు అర్థం అవ్వట్లేదు, ఏమవుతుంది, గంట కొట్టడం ఏంటి, ఇంతమంది ఉన్నారు. వాడు ఎప్పుడు ఇంట్లో ఒక్కడే ఉంటాడనమాట. సో ఇంతమందిని చూసేసరికి వాడికి కూడా ఇంతమంది వచ్చారు, అసలు ఏం చేస్తున్నారు, నన్ను ఏంటి ఇవన్నీ అన్నట్టుగా వాడికి అర్థం అవ్వట్లేదు. మా ఇంట్లో ఫస్ట్ బాబు, మొత్తం మా ఫ్యామిలీలో నేను ఫస్ట్ అమ్మాయిని. ఇప్పుడు నాలాగే మా బాబు కూడా అందరికీ ఫస్ట్ అనమాట. అందరికీ మా బాబు అంటే చాలా చాలా ఇష్టం అండి. ఫస్ట్ బాబు కాబట్టి వాడికి చాలా ప్రేమ కూడా చాలా అయిపోయింది ఫ్యామిలీలో అందరికీ. సో మా మమ్మీ వాళ్ళ సైడు ఇప్పుడు షిఫ్ట్ అయ్యాం కాబట్టి సికింద్రాబాద్ సైడు అందరు ఇంకా పక్క పక్కన ఉండేసరికి అందరు డైలీ ఎత్తుకోవడం, ఆడిపియడం, వాడికి ముద్దరడము చాలా చాలా లాడైపోయింది వాడికి. సో అందరినీ కూడా గుర్తుపడతాడు. సో ఆ టెంపుల్ ఇంకా వాడికి కూడా సాయిబాబా అంటే చాలా పెద్దగా అయిన కొద్దికి సాయిబాబా అంటే ఇంకా చాలా ఇష్టపడుతున్నాడు. చాలా బాగా జరిగింది రెగ్యులర్గా అక్కడ. సాయిబాబా గుడి కూడా అప్పుడప్పుడు తీసుకెళ్తాను మా ఇంటి దగ్గరికి. అంటే ఇంక ఇంట్లో కూడా మేము డెకరేషన్ చేసుకున్నామండి. చాలా హ్యాపీగా చేసుకున్నామండి పూజ. ఏదన్నా ఒకటి ముంగట పెట్టి పట్టుకోవాలి అని గోల్డ్, బుక్స్, సిల్వర్, ఫుడ్ ఐటమ్స్ అన్నీ, ఇంకా చాలా అన్ని ఐటమ్స్ అలా పెట్టి అన్నీ రెడీ. ఇంకా లేట్ అవుతుందని చెప్పి ఇంట్లో ప్రిపరేషన్ చేసుకొని వచ్చేసరికి మాకు చాలా లేట్ అయింది. సో అప్పటికే ఇంకా పంతులు కూడా ఇంకా చాలా ఓపికతో ఉండే. సో ఇంకా అక్కడ ఆల్మోస్ట్ ఇంకా 12 అయిపోయిందండి. ఫస్ట్ మా వారితోటే, మా హస్బెండ్ తోటే మేము స్టార్ట్ చేసాము అన్నప్రసన్న కూడా. సో నేను, మా హస్బెండ్, నేను, వెనకల ఉంది మా చిన్న మమ్మీ. మా చిన్న మమ్మీ అంటే వాడికి చాలా చాలా ఇష్టం. ఒక్కరోజు కూడా వాడు ఎత్తుకుంది చూడండి ఉండలేరు. వీడు కూడా నేను లేకున్నా పర్లేదు వాళ్ళ దగ్గర ఉండిపోతాడు, అంత ప్రేమ వాళ్ళంటే వీడికంటే. సో మా డాడీ అండి, మా డాడీ కూడా ఆ రోజు చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ అబ్బాయి కదా, అందరం చాలా హ్యాపీగా ఉండే. ఫస్ట్ బాబు అని చెప్పి మా తమ్ముడు, మా మమ్మీ ఇందాక తినిపించింది. వీడికి తాతయ్య అంటే ఎంత ఇష్టం అంటే మేము లేకున్నా పర్లేదు తాతయ్య ఉంటే చాలు, అంత బాగా ప్రేమ వాడికి. మా చిన్న తమ్ముడు ఇంకా మా అక్క, బావ వాళ్ళు వీళ్ళందరూ కూడా తినిపించారండి. అక్కడ టైం లేక సపరేట్ వీడియోస్ తీయలేకపోయామన్నమాట. ఎంతవరకు ఛాన్స్ ఉంటే అంతవరకే కవర్ చేసుకున్నాం మేము ఈ వీడియోని. సో మా పెద్ద బాబాయ్ అండి,
మా పెద్ద బాబాయ్ కూడా చాలా ఇష్టపడతాడు మా బాబుని. వాడికి అంత స్వీట్ అయిపోయేసరికి తినలేకపోతున్నాడు. కానీ చాలా హ్యాపీగా అనిపించింది ఈ మూమెంట్. అందరం ఒకటి దగ్గర ఉండి సెలబ్రేషన్ చేసుకోవడము. మా చిన్న బావ అండి ఎత్తుకుంది బాబుని. మా చిన్న డాడీ కూడా మా బాబు అంటే డాడీ అండి, తాతయ్య అంటే వీడికి చాలా చాలా ఇష్టం. రెగ్యులర్ మంచిగా మా డాడీతో ఆడుకుంటాడు. మా చిన్న మమ్మీ అండి బాగా చూసుకుంటుంది. పుట్టినప్పటి నుంచి చాలా బాగా ప్రేమ చేస్తుంది. సో మా చిన్న మామయ్య అండి, మా పెద్ద పిన్ని తిను అందరు పక్కన ఉంటారు. మా బాబుని రెగ్యులర్గా చూసుకుంటారనమాట. వీడితో మా తమ్ముడు, చిన్న తమ్ముడు, వీడంటే చాలా ఇష్టం మా కన్నయ్యకి. మా అక్క వాళ్ళ మమ్మీ అనమాట, పెద్దమ్మ అవుతుంది. సో టైం లేక అందరిది ఒకటేసారి గ్రూప్ ఫోటో తీసుకున్నామండి టెంపుల్ బయట. చెప్పాను కదా నేను ఇంట్లో డెకరేషన్ చేసుకునేసరికి లేట్ అయింది అని చెప్పి. ఇది మా బాబు అన్నప్రసన్న వస్తుంది అన్న ముందుగానే నేను ఒక 1 మంత్ ముందే, బిఫోర్ 1 మంత్ నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నానండి. చాలా బాగా వచ్చింది. అన్నప్రసన్న సెరెమోనీ అని చెప్పేసి ఇవన్నీ సపరేట్గా అన్నీ చాలా బాగా అనిపించింది. ఇది బాగా వచ్చింది అంతా, ఏది కూడా డ్యామేజ్ లేదు. సో ఇది డెకరేషన్ చేసుకునేసరికి నాకు చాలా టైం పట్టింది. మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఇదే స్టార్టింగ్ పెట్టుకున్నాం నేను, మా హస్బెండ్. కొన్ని ఫ్లవర్స్ కూడా అక్కడక్కడ అటాచ్ చేసి పెట్టాడనమాట. చాలా బాగుంది కలర్ఫుల్గా. ఇది ఇంకా టెంపుల్కి వెళ్ళాలి అని అంటే ఇంకా ప్రసాదం అని అవి ఇంట్లో పూజ అవన్నీ అయ్యేసరికి మాకు చాలా లేట్ అయింది. ఇది మా కన్నయ్య ఇంట్లో చేసుకున్న, మా కన్నయ్య కోసం మేము చేసిన డెకరేషన్ అండి, అన్నప్రసన్న డెకరేషన్. చాలా బాగుంది అండి. ఇది ఆన్లైన్లో బుక్ చేసా సరే, ఇంటికి రాగానే మేము టెంపుల్ నుంచి ఇంటికి రాగానే ఇలా అన్నీ ఇక్కడ ఏది పట్టుకుంటాడా అని చెప్పేసి ఇవన్నీ ముంగటేసామన్నమాట. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఐటెం పెట్టాము. వాడప్పుడు ఇంకా అసలు ఏది పట్టుకోవాలో కూడా అందరం ఎదురుగా కూర్చున్నామన్నమాట, మా ఫ్యామిలీ అంతా. వాడు ఒక్కొక్కరు చెప్పిన మాట వినుకుంటూ వస్తున్నాడు ముందు. బుక్స్, మనీ, గోల్డ్ అండ్ డ్రై ఫ్రూట్స్, కొన్ని ఫ్లవర్స్, సిల్వర్, కొన్ని వెహికల్స్ అలాంటివి కూడా చాలా చాలా పెట్టాము ముంగట. అక్కడ మా డాడీ వాళ్ళు, ఇక్కడ నేను, మా హస్బెండ్ అండ్ మా తమ్ముడు వీళ్ళందరూ పిలుస్తున్నారనమాట, ఇది పట్టుకో అని. కానీ ఫైనల్గా వాడైతే వెళ్ళి గోల్డ్ దగ్గరే పెట్టాడండి హ్యాండ్. అన్నిటికీ ముందు మేము ఫ్లవర్స్ వేసామన్నమాట. సో దాని ముందే ఫస్ట్ వెళ్ళి గోల్డే పట్టుకున్నాడు వాడు. ఇంకా మేము బుక్ పట్టుకోవాలి లేదా యాక్చువల్ అయితే బుక్ లేదా గాడ్ ఫొటోస్ ఉంటాయి కదా పట్టుకుంటాడేమో అనుకున్నాము. బట్ వెళ్ళి గోల్డే పట్టుకున్నాడు. ఇంకా అది ఆఫ్టర్నూన్ అంటే టెంపుల్కి వెళ్ళి వచ్చాక ఇది అసలు చాలా చాలా లేట్ అయి ఉండే. ఆల్మోస్ట్ 3 o'clock ఆర్ 4 o'clock అయింది అప్పటికి. ఇంకా కొంచెం తినేసి నిదానంగా అందరం కూర్చొని తిన్న తర్వాత ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాము. మా బాబు అన్నీ 1 by 1 ఒక్కొక్కటిగా అన్ని క్యాచ్ చేశాడనమాట. ఫస్ట్ గోల్డ్, సిల్వర్, వెహికల్స్, ఫుడ్ ఐటమ్స్ అండ్ బుక్ అన్నీ లైన్ వైజ్గా ఒక్కొక్కటి పట్టుకున్నాడు. ఏదో సరదాగా పెట్టామన్నమాట. ఫస్ట్ అయితే గోల్డే, బట్ సరదాగా అలా పెట్టాము. ఒకటి వెనకాల ఇంకొకటి పట్టుకున్నాడు అనమాట. చాలా బాగా అనిపించింది. వాడు కూడా చిన్న బాబు కదా, ఏంటి ఇవన్నీ అని చెప్పేసి చాలా బాగా హ్యాపీగా, అసలు అల్లరి లేదు, ఏడవలేదండి అంత లేట్ అయినా సరే. చాలా బాగా అనిపించింది మా అందరికీ. మా కన్నయ్య అన్నప్రసన్న డే అనేది ఇలా స్టార్ట్ అయ్యి ఇలా ఎండింగ్ అయిపోయిందండి. చాలా చాలా హ్యాపీగా ఉన్నాం ఫ్యామిలీ అంతా ఆ రోజు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.